హలో అందరికీ. బ్రెడ్ హల్వానైతే చాలా సింపుల్గా మరియు టేస్టీగా 10 నిమిషాల్లో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని పేనంని పెట్టుకోండి. పేనం పైన ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే వేసుకోండి. దానిపైన ఈ బ్రెడ్ ముక్కలను అయితే ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ బ్రెడ్ పైన కూడా నెయ్యినైతే అప్లై చేసుకోండి. 2 సైడ్స్ కూడా మనకి ఈ విధంగా మంచిగా కలర్ వచ్చే విధంగా అయితే కాల్చుకోండి. తర్వాత ఈ బ్రెడ్ని అయితే 4 పీసెస్ అయితే చేసుకొని ఈ బ్రెడ్ని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయిని అయితే పెట్టుకోండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకొని ఈ విధంగా వేయించుకోండి. అన్నీ మంచిగా వేగిన తర్వాత మనము ముందుగానే కాచి పెట్టుకున్న పాలనైతే యాడ్ చేసుకోండి. మీరు తీసుకునే బ్రెడ్ పీసెస్ని బట్టి ఈ పాలనైతే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఇవైతే మరిగించిన పాలే కాబట్టి మనకైతే టైం ఎక్కువగా పట్టదు. ఇందులో మీకు స్వీట్నెస్కి సరిపడా షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఇక నేను చిటికెడు కలర్ని అయితే యాడ్ చేశాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని అయితే ఇందులో అయితే వేసుకోండి. పాలు చూడండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు అయితే బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచుకొని పాలు మొత్తం దగ్గరగా అయ్యే వరకు వెయిట్ చేస్తే మనకైతే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది.